బైబిల్లో వ్రాయబడిన ప్రతి వాక్యము దేవుని యొద్ద నుండి వచ్చింది. అది ఆ వాక్యము జీవము కలిగినది, సత్యమైనది, నిత్యమైనది, నిత్యము నిలుచున్నది. అది నిత్యము నిలిచి ఉన్న వాక్యమని ప్రతి ఒక్కరూ ఒప్పుకోవలసినది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ విషయంలో ఒప్పుకున్నారు. మీరే చూడండి. బైబిల్లో మా టీచర్ అమ్మ చెప్పేది, శిరోమణి టీచర్ అని. ఆవిడ క్రిస్టియన్ ధర్మాన్ని పాటించే టీచర్. ఆవిడ చెప్పిన వాక్యాలు గుర్తుండిపోయినాయి. తనని తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అంటే నాకు ఇష్టం ఆ వాక్యం. అది పాటించాలనుకుంటా. 60 సీట్ల పోటీ అంటే ఇది బైబిల్ సూక్తి గుర్తొచ్చింది. ఒక బైబిల్లో ఉన్న సూక్తి ఎంత గొప్పది అంటే, తనని తను తగ్గించుకుంటే హెచ్చింపబడతావంటే ఇంతకు మించిన సాక్ష్యం ఏం కావాలి? 21 దేశమంతా మాట్లాడుకునేలా చేసిందంటే ఆ బైబిల్ సూక్తి ఎంత గొప్పదో మా టీచర్కి, ఆ శిరోమణి టీచర్కి, ఆవిడకి నా పాదాభివందనాలు. ఆ తల్లి ఏ లోకాల్లో